2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ప్రకృతి మనపైన కన్నెర్ర చేసిందా? దేశంలో ఎక్కడ ఊహించినటువంటి పరిస్థితులు. ఒకవైపు పశ్చిమ తీరంలో భారీ వర్షాలు, తూర్పు తీరంలో పూర్తిగా ఎండిపోతున్నటువంటి వాతావరణం. ఏం జరుగుతుంది? ఎల్నినో ప్రభావం వలన భారతదేశం పైన పెను ప్రభావం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ ఎల్నినో ప్రభావానికి కారణాలు ఏంటి అంటే సైంటిఫిక్గా 2 రీజన్స్ చెప్తున్నారు. మామూలుగా మన టెంపరేచర్స్ పెరగడం వలన సముద్ర ఉపరితలం పైన జరుగుతున్నటువంటి పరిణామాల ప్రభావం మన భూమిపైన చూపించేటువంటి దీనివల్లనే ఇంత జరుగుతుంది. ఒక యూరోప్లో టెంపరేచర్స్ పెరగడం కానీ, మన దేశంలో టెంపరేచర్స్ పెరగడం కానీ, అసలు ఈసారి వర్షాకాలం ఉండదు అనేటువంటి విశ్లేషణ వస్తుంది. కానీ దీనికి సైంటిఫిక్గా కంటే కూడా పొలిటికల్ కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఏంటి అటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు చూడవలసింది ఏంటంటే, మన మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం. ఆ ఆర్థిక వ్యవస్థ నిలబడింది, మన ఆర్థిక వ్యవస్థ అలా ఉంది అంటే దాని మూలన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్ ఈజ్ నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఎందుకంటే ఖరీఫ్, రబీ 2 సీజన్లకు కూడా వాటర్ ఇచ్చేది ఈ నైరుతి ఋతుపవనాలే. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఏమవుతుందంటే, ఖరీఫ్ సీజన్ లో మనకి జూన్ లో ఈ వర్షాలు పడడం వల్ల జూలైలో వాళ్ళు విత్తనాలు నాటేస్తారు. మన అగ్రికల్చరల్ దాంట్లో 68% అగ్రికల్చరల్ ఎకానమీ అంతా ఫస్ట్ పంట అంతా దీంట్లో పడిపోతుంది. దీంట్లో జూన్, జూలై మధ్యలో పడిపోతుంది. కావాల్సిన 3 feet డెప్త్ వాటర్ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ లోపలికి ఇంకుపోయి దాని సాంద్రత ఉంటుంది, నీటి సాంద్రత ఉంటుంది. దాని మీదే వాళ్ళు పంటలు నడిపేస్తారు. ఇంకా రబీ వచ్చేటప్పటికి మీకు అక్టోబర్, నవంబర్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే, మన కెనాల్స్ లో మన రిజర్వాయర్స్ అన్ని నిండి ఉంటాయి కాబట్టి ఆ నిండిన నీటిని ద్వారా వాళ్ళు వదులుతారు. దానికి రబీలో ఏం చేస్తారంటే తేలికపాటి పంటలు వేస్తారు. కొన్ని చోట్ల రబీ నీళ్లు కనుక వస్తే మామూలు పంటలు వేస్తారు, లేదంటే తేలికపాటి పంటలు వేస్తారు. సో అగ్రికల్చరల్ ఎకానమీ డిస్ట్రిబ్యూట్ అయింది. అది ఒక స్ట్రక్చర్డ్ గా, సైంటిఫిక్ గా స్ట్రక్చర్డ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోయినా, అంటే మనకి అగ్రికల్చరల్ ఎకానమీ అనేది ఒక అగ్రికల్చరల్ ఎకానమీని ఆర్థిక వ్యవస్థలో పణంగా చూపిస్తాం, కానీ దాని విలువ చూపించలేకపోయింది. దాని విలువ అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎన్ని గొడవలైనా ఏమైనా ఎలా ఉన్నా జూన్ లో వర్షాలు వచ్చేస్తాయి. సో నైరుతి ఋతుపవనాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఎలా రకంగా పనిచేస్తున్నాయి ఏంటిది అంటే, ఇప్పుడు మీకు సముద్ర సాంద్రత మీరు చెప్పినట్టు ఆ సాంద్రత పెరిగింది అంటున్నారు. ఆ సాంద్రత పెరగడంలో ఉన్న కొన్ని కోణాల్లో అంశాలు చాలా విపరీతంగా, ఆలోచన ధోరణికి విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే సౌత్ చైనా సీలో ఏ రకంగా అయితే దాని సాంద్రత, దాని యొక్క ఉష్ణోగ్రత పెరిగిందో ఫస్ట్ లేయర్ కి, అది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకంటే రిపోర్ట్స్ చూస్తుంటే, ఏజెన్సీల రిపోర్ట్ చూస్తుంటే, అది ఏంటంటే 126 ఏళ్లుగా ఎప్పుడు లేనిది 22 డిగ్రీ టెంపరేచర్, 20 డిగ్రీ టెంపరేచర్ ఉండేది ఒక్కసారి 28, 29, 30కి వెళ్ళిపోయిందంటే, మీకు ఏంటంటే పైన ఉన్న టెంపరేచర్ కి కింద ఉన్న టెంపరేచర్ సేమ్ ఈక్వలెంట్ అయిపోతే, మీకు ఆ మబ్బులన్నీ, ఆ క్రియేషన్, అవన్నీ క్లౌడ్స్ క్రియేట్ అయ్యి అవన్నీ వచ్చి రావాల్సినవన్నీ రాకుండా గాలిలో వస్తాయి ఆస్ట్రేలియా దగ్గర ఖండం. కానీ ఇక్కడ క్లౌడ్స్ క్రియేట్ అవ్వట్లేదు. అవి అయితే ట్రావెల్ చేసి మడగాస్కర్ నుంచి మన వైపు తిరుగుతాయి. అవి ఏప్రిల్ 3rd వీక్ 4th వీక్ లో టర్న్ అవుతాయి. అది మే 2nd వీక్ మీకు శ్రీలంక, 3rd వీక్ ఇండియాగా ఎంటర్ అయిపోతుంది. 3rd, 4th వీక్ లో ఎంటర్ అయిపోతాయి. అది పూర్తిగా అలా విస్తరించి పైదాకా వెళ్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇలా జరుగుతున్నప్పుడు ఆ వాతావరణంలో మార్పులకి 8 డిగ్రీలు 9 డిగ్రీలు మార్పు సహజమా? ఇది సహజం కాదని నా ఉద్దేశం. ఇది సహజం కాదు. దీనికి సహజత్వానికి ఆపాదిస్తున్నామా, లేదా వాళ్ళు అక్కడ లేరని చెప్పి, ఎవరు అమెరికన్స్ తైవాన్ దగ్గర మొత్తం వాళ్ళు నేవల్ బేస్ అంతా తీసేయడం వల్ల వీళ్ళందరూ 4,000, 5,000 బోట్స్ తో మొత్తం అదంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయి ఆ సౌత్ చైనా సీలో వాళ్ళు చేపలు పట్టడం అది చేస్తున్నారు. చాలా విపరీతంగా తిరుగుతున్నారు. దాని మూలన ఏమైనా ఇంబ్యాలెన్స్, ఎక్కడో ఇంబ్యాలెన్స్ అయింది. ఆ ఇంబ్యాలెన్స్ మనకేంటంటే, మనకి చాలా ఇప్పుడు డ్రై జూన్ అయిపోయింది. 48% అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్మెంట్ అంటారా, లేదంటే సౌత్ చైనా సీలో అదంటే ఫిఫ్త్ ఇదేంటంటే డ్రైయెస్ట్ 126 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. ఇది ఇలా జరగడం చూడలే. సో చూడలేదు అంటే మనం ఎందుకు ఇంత అంటే ఇలా జరిగింది అనే దాని మీద మనం ఆలోచించవలసిన విషయం ఉంది. ఎందుకంటే చైనా ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా వర్క్ చేస్తుందా? ఎందుకంటే వాళ్ళు అటువంటివన్నీ చేస్తారు.
వాళ్ళు ఉమ్, కరోనానే క్రియేట్ చేశారు. ఉమ్, మన ఆర్థిక వ్యవస్థ మీద ఏమైనా వాళ్ళు ఆలోచన పెట్టారా? వాళ్ళ ఉమ్, ఆలోచన రకంగానే మనకి ఈ మాన్సూన్ క్రియేషన్ దగ్గర దాకా వెళ్ళిందా? ఉమ్, ఎందుకంటే పాకిస్తాన్ వాటర్ బంద్ చేసామన్న దానికి రిటాలియేషన్ ఏమన్నా చేస్తున్నారా? ఓకే. ఇవన్నీ అంటే ప్రశ్నార్థకాలు మన ముందు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఉమ్, వచ్చిన ప్రశ్నార్థకాలను మనం సైంటిఫిక్ గా అన్ని రకాలుగా దాన్ని ప్రజలకు మా దాకా వచ్చినాయంటే ప్రజలకు కూడా వివరించవలసి ఉంటుంది. ఉమ్, ఎందుకంటే జూన్ లో ఇప్పుడు ఈ జూన్ క్రాస్ చేయి, ఇప్పుడు ఈ జూలైకి వెళ్ళిపోయాం. జూలై కూడా 21st వచ్చేసాం. 20 అవును. డేస్ అయిపోయింది. అంటే జూన్ డ్రై అయిపోయింది, జూలై డ్రై అయిపోయింది. జూలైలోనే వస్తాయి. ఆగస్టులో సైక్లోన్లు వస్తాయి. సైక్లోన్లు వచ్చే స్టోరీలు ఎక్కడ కనపట్లా. ఉమ్, ఎందుకంటే సైక్లోన్ ఫార్మేషన్ అనేది 3-4 వీక్స్ ముందే మనకి పసిగట్టేయచ్చు. ఓకే. మనకి ఇప్పటిదాకా 4 వీక్స్ దాకా ఇక్కడ ఏం మనకి పసిగట్టే అది అవసరం లేదు, వాళ్ళ అవకాశం లేదు అంటే అట్లీస్ట్ 4 వారాలు అంటే మనం ఈవెన్ ఆగస్ట్ కూడా మాక్సిమం థర్డ్ వీక్ వెళ్ళిపోయాం. ఉమ్, అంటే ఆగస్ట్ థర్డ్ వీక్ దాకా అయితే సైక్లోన్ కూడా లేదు. ఉమ్, సో ఆ రకంగా చూస్తే ఈ సైంటిఫిక్ గా చూస్తే ఏంటిది, ఈ 3 months డ్రై చేయడం వల్ల మనకి 126 ఇయర్స్ లో లేకపోవడం డెఫిసిట్ ఆల్మోస్ట్ 50-67% మనం ఇది చేసామా? లేదంటే ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి, జార్ఖండ్ దగ్గర నుంచి, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి, మహారాష్ట్ర దగ్గర నుంచి అన్ని చోట్ల 60% అంటే ఇట్ ఇస్ నాట్ అ జోక్. ఓకే. అదేం వాళ్ళు విత్తనాలు వేస్తే ముందు పంటకు విత్తనం వేస్తే నీరు అందిస్తాం. తర్వాత పంట పైకి లేస్తున్నప్పుడు దాని గ్రోత్ ప్రాసెస్ లో దాన్ని 3-4 స్టేజెస్ లో వాటర్ పెట్టాల్సి ఉంటుంది. ఉమ్. 5 స్టేజెస్ లో వాటర్ పెట్టుంటుంది. అక్కడి నుంచి పట్టుకొస్తారు వాటర్. అది జరిగే పని కాదు. ఎందుకంటే కానీ మనకి మనకి ఉపగ్రహ నిఘా పర్యవేక్షణలు ఉన్నాయి, సముద్ర గస్తీ ఉంది, ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, కానీ బార్డర్ అవతల నుంచి ఉన్నా కూడా అది సముద్రంలో ఆ అలజడి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సౌత్ చైనా సీలో కనీసం 2-3 వేల షిప్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ముందు కనబడలేదు అంటే ముందు వీళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు అమెరికన్స్ బీడా వేసుకుని తైవాన్ వెనకాల ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసారు. మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి ఇరాన్ దగ్గరికి వచ్చేసారు. సో దాని మూలన అది ఖాళీ అయిపోయిందని చెప్పి వీళ్ళందరూ అక్కడ ఈ ప్రజలు చాలా మటుకు చైనీస్ అక్కడికి వెళ్ళిపోవడం 3-4 వేల షిప్పులు మనకి శాటిలైట్ ఇమేజ్ లో కనబడుతున్నాయి. స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే. ఓకే. శాటిలైట్ ఇమేజ్ లో స్పష్టంగా కనబడుతున్నాయి. సో దాని అర్థం ఏంటంటే దీని మీద ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద పూర్తిగా విచారణ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, పూరా ఆలోచించుకోవాలి, ఒక పాలసీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీని ఏంటంటే డిజాస్టర్ పాలసీ, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. క్రైసిస్ వచ్చింది, డిజాస్టర్ అంటే క్రైసిస్ లీడ్స్ టు ఏ డిజాస్టర్. ఇప్పుడు క్రైసిస్ తర్వాత డిజాస్టర్. ఎందుకు డిజాస్టర్ అని నేను అంటున్నానంటే ఖరీఫ్ కనుక మనం కరెక్ట్ గా సెట్ అవ్వకపోతే రాబీకి మనం నీళ్లు ఇవ్వలేము. ఎందుకంటే రిజర్వాయర్ లో నీళ్లు లేవు. అది లేకపోతే అప్పుడు ఖరీఫ్ రబీ కనుక రెండు ఇదైతే నెక్స్ట్ ఇయర్ పంటకి మనకి ఆటోమేటిక్ గా భూమి సాంద్రత డౌన్ అయిపోతుంది. అప్పుడు నార్మల్ గా వచ్చినా కూడా అంత మనం ఇచ్చేయలేము. దానికి 20% అవుతుంది. సో ఇదేంటంటే అక్యుములేటెడ్ లాస్ అవుతుంది, లీడ్ అవుతుంది. ఇది 95% లాంగ్ పీరియడ్ ఆఫ్ యావరేజ్ దగ్గరికి వెళ్తుంది. అది కనుక లాంగ్ పీరియడ్ ఆఫ్ యావరేజ్ లో ఇంత వాన పడకపోవడం అనేది, ఈవెన్ మిడ్ జూలై క్రాస్ అయిపోయాం, మనం థర్డ్ వీక్ వచ్చేసాం. థర్డ్ వీక్ అయిపోయింది, 4th వీక్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. 4th వీక్ ఆఫ్ ఎంటర్ అయిపోతున్నప్పుడు ఈ జూలై 4th వీక్ అంత ఎక్కడ ఏం కనపట్ల. మనకి క్లౌడ్స్ చూస్తే ఇండియా మొత్తం అంతా మన స్టేట్ వైడ్ క్లౌడ్స్ ని కనుక అనాలిసిస్ చేయగలిగితే వాళ్ళ క్లౌడ్స్ ఎక్కడ కనపట్ల. సో అంటే క్లౌడ్ సీడింగ్ చేసినట్టుగా ఇలాగ క్లౌడ్ ని ట్రాక్ చేయడానికి కూడా టెక్నాలజీస్ వచ్చినాయి అంటారు. మరి అది నాకు అనుమానం ఉంది. అది పూర్తిగా నేను అది ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మెడిటరేనియన్ సీ నుంచి మనకు వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ సెప్టెంబర్ లో మెడిటరేనియన్ సీ నుంచి వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మాకు ఇవన్నీ ఇటు సైడ్ నార్త్ సైడ్ అన్ని వానలు సెప్టెంబర్ లో వస్తాయి. అవన్నీ మెడిటరేనియన్ సీ దగ్గర నుంచి వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. దాన్ని కూడా డౌట్. నాకు అది కూడా డౌట్. ఇప్పుడు నాకు అది కూడా డౌట్. రెండు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగింది. నిన్న రాత్రి బీభత్సమైనటువంటి వరదలు, 16 మంది వరకు గల్లంతయ్యారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో కాశ్మీర్ లో కూడా అటువంటి ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే మనం సింధు జలాల్ని నిర్బంధించాం. 2 విషయాలు మర్చేస్తున్నారండి. ఒకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్, హెవీ రెయిన్స్, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్. మనకి ఏంటంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ లో ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నుముకైన ఈ నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ జమ్మూ కాశ్మీర్ లోనో లేకపోతే ఉత్తరాఖండ్ లోనో అవేంటంటే ఉత్తరాఖండ్ అవన్నీ ఏంటంటే అవన్నీ బాగా హిల్ ఏరియాస్, అక్కడ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, బరస్ట్ అవ్వచ్చు. కానీ అది కాదు, మనకు కావాల్సింది ఏంటి, మనం మొత్తం భూమి విస్తరించి మొత్తం వర్షాలు కరెక్ట్ గా పడేది ఎక్కడ, దేంట్లో దేశం మొత్తం మీద పడేది ఇది ఒకటే. ఇది మొత్తం పూర్తిగా కవర్ చేసుకుని రిజర్వాయర్లు అన్ని నిండిపోయి కరెక్ట్ గా వెళ్ళిపోతుంది మొత్తం స్టేట్, కంట్రీ. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా దీని మీద ఆధారపడింది.
మన సౌత్ ఇది నైరుతి ఋతుపవనాల మీద ఉంటుంది. సో దాని నా ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఇది ఇలినోవా ఎఫెక్టే కరెక్ట్ కాదన్న. ఇలినోవా ఎఫెక్ట్ వాళ్ళు చూపిస్తున్నారు, అటు సైడ్ వెళ్ళింది అంటున్నారు. జపాన్కి అందుకే 2 సైక్లోన్లు వచ్చినాయి. అటు సైడ్ వాళ్ళకి వర్షాలు వచ్చే టైం కాదు ఇది, వాళ్ళకి వర్షాలు పడుతున్నాయి అక్కడ సౌత్ అమెరికా అటు సైడ్. ఇదేంటంటే ఏ రకంగా నాకు ఆ 2021 టెంపరేచర్ ఉన్నది, 31, 32 టెంపరేచర్ రికార్డ్ అయిందంటే ఆల్మోస్ట్ 8 to 10 degrees సెల్సియస్ మారిందంటే అంత ఒక్కసారిగా మారుతుందా అనేది సైంటిఫిక్ గా మనం దాన్ని పూర్తిగా కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సౌత్ చైనా సీలో మనకి ఎటువంటి అధికారం లేదు, అదంతా పూర్తిగా అటు సైడ్ వాళ్ళ ఈ కంట్రీలతో, మన కంట్రీలతో కూడా మాట్లాడాలి. మలేషియా, బ్రునై, ఇండోనేషియా, లేకపోతే ఫిలిపీన్స్, జపాన్ వీళ్ళందరి సహకారం తీసుకుని అసలు ఏంటి ఇది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఇది, దీని మీద ఎందుకు వీళ్ళందరూ మీరు ఇప్పుడు ఈ టైంలో కూడా ఇందాక నేను వచ్చేటప్పుడు చూస్తే కనీసం 3-4 వేల పడవ వాళ్ళు షిప్స్ మొత్తం తిరుగుతున్నాయి మొత్తం సౌత్ చైనా సీ. అంటే అంత వాళ్ళు మునుపు ఉండేది కాదు, మునుపు అంత మూమెంట్ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే ఈ అమెరికన్స్ ఉండేవాళ్ళు. దాని మూలని ప్లస్ క్రియేషన్ ఆఫ్ ఐలాండ్స్, వాళ్ళు ఏంటంటే ఆ సౌత్ చైనా సీలో విపరీతంగా 11-12 ఐలాండ్స్ క్రియేట్ చేస్తారు మిడిల్ ఆఫ్ సీ. సో అంటే అది మొత్తం ఎకాలజీ అంతా మారిపోతుందంట. ఎకాలజీ మారుతుంటే మనం నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి జీవనాధారం. ఇండియా చాలా క్రూషియల్ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇది కనుక డ్రై అయింది, ఎందుకంటే జూన్ డ్రై అయిపోవడం చూసాం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా ఒక మాట అన్నారు, అటు ఇరాన్ వారు ఇటు నైరుతి ఋతుపవనాలు ఈ రెండే భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని డిసైడ్ చేస్తాయని చెప్పి. ఇరాన్ వారు మనం అది సప్లై చైన్ మేనేజ్మెంట్ లో చూడొచ్చు. దాన్ని ఏంటంటే అది హ్యూమన్ బీయింగ్ చేతిలో ఉన్నది, కానీ ఇది హ్యూమన్ బీయింగ్ చేతిలో లేనిది ఇది. అవును అవును. అంటే ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఈ ఏడాది ఇలా ఉంటుందా, వచ్చే 100 ఏళ్ళు ఇలా ఉంటుందా అని చెప్పలేం కదా. అవును అవును. వచ్చే ఏడాది నార్మల్ గా వస్తుందని మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు, 150 కోట్ల మంది చెప్పలేరు. సో సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ వారు అయితే ఇప్పుడు రేపు 1 నెల తర్వాత ఆగిపోవచ్చు, తర్వాత మళ్ళీ మనం సప్లై చైన్ ఆ లాస్ ను మనం పూర్తి చేసుకోవటం, ఏదో ప్రజలు భరిస్తారా, ఏదో చేస్తారు. కానీ ఇది ప్రజల యొక్క ఆదాయ వనరుగా ఉన్నది, రాబడి వనరు కాదు, ఇది ఆదాయ వనరు. అంటే ప్రజలు నిలబడ్డానికి, కాళ్ళ మీద నిలబడ్డానికి వచ్చే వనరు ఇది. ఎందుకంటే రైతు విత్తనం వేయకుండా ఉండలేడు. రైతు కనుక తన పంటలు పండించలేకపోతే మనకు ఆహార కొరత వచ్చేస్తుంది, మనకి ఫుడ్ సెక్యూరిటీని మనం ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది, మన ఫుడ్ సెక్యూరిటీ మీద ఒక పెద్ద ప్రశ్నార్థకం వచ్చేస్తుంది. ఎందుకంటే మన భారతదేశం ఫుడ్ సెక్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంది, అది రన్ అవుతుంది. అది అలా రన్ అవ్వట్లేదంటే ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే ప్రస్తుతానికి అగ్రికల్చరల్ గా మీరు చూస్తే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర ఇవన్నీ ఏంటనుకున్నారు, ఇవన్నీ మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. దీన్ని ఫేస్ చేయడం ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఎవరు ఫేస్ చేయలేరు, ఇది ఏ గవర్నమెంట్ ఫేస్ చేయలేదు, అందరు చేతులు ఎట్టడమే. ఏంటంటే 68-70% ఉన్నదాన్ని మనం ఫేస్ చేయగలం అంటే మనం ప్రజలు ఫేస్ చేయలేరు, ప్రజలు ఫేస్ చేయలేదు ఇది. ఎందుకంటే వాళ్ళ ఆదాయం అన్నారు అదే కదా. అన్ని కోట్ల మంది, ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 94 కోట్ల మంది ప్రజలు ఇందులో ఉన్నారు కదా. 94 కోట్ల మంది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అనాలిసిస్ అందించినందుకు. ఇది నైరుతి ఋతుపవనాలకి సంబంధించిన గమనాన్ని నిర్దేశించే దిశగా కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలని జీవీఆర్ శాస్త్రి గారు వ్యక్తపరుస్తున్నారు. ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి ఆర్థిక వనరుగా పనికొచ్చేటువంటి ఈ ఋతుపవనాల గమనాన్ని కనుక మారిస్తే భారతదేశ పరిస్థితులు కూడా దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే మొత్తం చైన్ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని జీవీఆర్ శాస్త్రి గారు కోరుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.